నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆషాఢ మాసం గాంధారి మైసమ్మ బోనాల జాతర. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. దేశ రాజధాని ఢిల్లీలో వరదలు చిక్కుకొని నస్పూర్ విద్యార్థి మృతి. రౌస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న తానియా సోని. సెల్లార్లోని లైబ్రరీలో చదువుకుంటుండగా ఒక్కసారిగా వరద చేరడంతో చోటు చేసుకున్న ప్రమాదం. బీఆర్ఎస్ నాయకుల కాళేశ్వరం పర్యటనపై మండిపడ్డ చెన్నూరు ఎమ్మెల్యే. పగుళ్లు తేలి ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ప్రాజెక్టును సందర్శించడం హాస్యాస్పదంగా ఉందన్న గడ్డం వివేక్. వర్షాలతో గుంతలమయంగా మారిన జైపూర్ మండల ఈదులవాగు బ్రిడ్జి అప్రోచ్ రోడ్. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. చెన్నూరు నియోజకవర్గంలోని బొక్కలగుట్ట జాతీయ రహదారిపై కొలువైన ఆషాఢ మాసం గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని కోళ్లు, మేకలు బలిచ్చారు. వనభోజనాలతో గాంధారి వనం భక్తులతో సందడిగా మారింది. ఆషాఢ మాసం బొక్కలగుట్ట జాతీయ రహదారిపై కొలువైన గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పాలవగ్గు ఒడ్డున నిలిచిన బోనాలను సాంప్రదాయ పద్ధతిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శివసత్తుల నెత్తిన బోనాలను ఎత్తుకొని పోలీస్ బందోబస్తు నడుమ నృత్యాలు చేస్తూ ఆలయంలో కొలువైన మైసమ్మకు బోనం సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో గంటల తరబడి వేచి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లు, మేకలు మైసమ్మ తల్లికి బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని తీరు సాక్షాత్తు అమ్మవారిలా కనిపించడం విశేషంగా ఉంది. జిల్లా నలుమూలల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. గాంధారి వనంలో కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు వనభోజనాలు చేసి ఆనందంగా గడిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో 108 బోనాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొక్కులు సమర్పించారు. జిల్లా చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్ నల్లాల ఓదెలు, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగంకల, వైసాగర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, సువర్ణ, ఆలయ కమిటీ సభ్యులు సమ్మయ్య, భీమా, సుధాకర్, కందునూరి రాజన్న, తిరుపతి సత్యనారాయణ, కుమార్, శ్రీనివాస్, గుండం మల్లేష్ తదితరులు ఉన్నారు. ప్రాంతంలో గాంధారి మైసమ్మ బోనాలు చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా జరుపుకుంటారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు దర్శనానికి 2 కిలోమీటర్ల లైన్ ఆల్రెడీ ఉంది. బోనాలు అక్కడ పెట్టడం జరిగింది. అన్ని బోనాలు కూడా ఇక్కడ గాంధారి మైసమ్మ ధరించి ప్రజలందరూ కూడా వారి కోరికలన్నీ కూడా మొక్కుకుంటారు. నేను కూడా ఏదో మొక్కుకున్నా. ఈసారి మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులకు మంచి పంటలు పడాలి, ఎక్కువ ఎత్తున ఆదాయం రాష్ట్రానికి రావాలి, గ్యారంటీ ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఆ ఇల్లు గురించి మీరు తొందరగా గ్యారంటీ అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఎట్లయితే రుణమాఫీ చేయాలని కంకణం కట్టుకుందో, ఈ ఇందిరమ్మ ఇల్లును కూడా త్వరలోనే అందరికీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. 72,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. రైతులకు, ప్రజలకు అందరికీ కూడా మేలుగా చేయమని చెప్పి గాంధారి మైసమ్మ గారిని మొక్కడం జరిగింది. జాతరను ఇంత ఘనంగా జరుగుతూ ఉన్నది. మంచిర్యాల జిల్లాలోనే అతిపెద్ద జాతర ఇది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల జాతరను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మీరు
ఈ జాతరకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు పేరు పేరున మా యొక్క ఆలయ కమిటీ గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జరగబోయేటువంటి ఈ జాతరను మీరందరూ కూడా విజయవంతం. శ్రీ 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 గాంధారి మైసమ్మ బోనాల జాతర 20 సంవత్సరాలుగా ఇక్కడ విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క 20 సంవత్సరాల శుభ సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు కానీ మంచినీటి వసతి కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క జాతరను విజయవంతం చేసిన ఈ యొక్క మాకు సహకరించిన పోలీస్ శాఖ కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ ఇక్కడ మాకు ఇంత జాతర మీద పెద్ద ఎత్తున విజయవంతం చేసిన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతరను మళ్ళీ వచ్చే జాతరకు ఏమన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే వాటిని కూడా సరిదిద్దుకొని ఇక ముందు చిన్న పొరపాట్లు కూడా చేయకుండా జాగ్రత్త తీసుకొని ఇంకా ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. మరొకసారి పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాగా మదమరి మండలంలోని బురదగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి అమ్మవారికి ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. స్థానిక అంగడి బజార్లోని సిఎస్పి రోడ్డు నుండి మొదలైన బోనాల జాతర పాత బస్టాండ్ మీదుగా ఊరేగింపుగా సాగి బురదగూడెంలోని అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో బోనాలతో ఘనంగా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కాస్పేట మండలంలోని లంబాడి తండాకే గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ సపాట్ శంకర్ ఆధ్వర్యంలో గ్రామదేవత ఊరుపోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం వాడవాడలా ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు యువకుల కేరింతల ఊరేగింపుగా గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి తరలివెళ్లారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనంలోని పసుపు కుంకుమ ఒడిబియ్యంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వర్షాలు బాగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈరోజు సోమగుడుకి గ్రామ పంచాయతీలోని మరి అమ్మవారు అయినటువంటి ఊరు పోచమ్మ బోనాలు జాతర మరి రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదైతే స్థాపించబడినప్పటి నుంచి కూడా మరి ఇది 3వ సంవత్సరంగా మరి అమ్మవారి ఉత్సవాలు జరపడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మరియు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి సెలవుదినం కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున మరి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరి ఈ దేవస్థానాన్ని పూర్తిగా డెవలప్ చేయడం కోసం మరి గ్రామస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తూ ప్రతి సంవత్సరంలో పెద్ద మొత్తంలో పబ్లిక్ వస్తూ కూడా మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఈరోజు బోనాల పండుగ ఇచ్చేసిన సోమగుడికి గ్రామ పంచాయతీకి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి అందరూ సహకరించి ఎవరైతే కమిటీ లేకపోయినా ముందుకొచ్చి మరి ఇక్కడ పనిచేసి పూర్తి చేసి మరి ఈ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరదలో నస్పూర్కు చెందిన యువతి తానియా సోని మృతి చెందింది. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ బంగ్లాస్ ఏరియాలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ శ్రీరాంపూర్ ఏరియాలోని SRP1 గని మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇతనికి 2 కూతుర్లు 1 కుమారుడు ఉన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణిలో ఉద్యోగం చేస్తూ శ్రీరాంపూర్లోనే ఉంటున్నారు. పెద్ద కూతురు తానియా సోని చిన్ననాటి నుండి చదువుల్లో చురుకుగా ఉండటంతో డిగ్రీ పూర్తయిన వెంటనే సివిల్ సర్వీస్ చదివించడానికి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ ఓల్డ్ రాజేంద్ర నగర్లో గల రావుస్ IAS స్టడీ సెంటర్లో ఆమెను చేర్పించారు. శనివారం సాయంత్రం స్టడీ సెంటర్లోని సెల్లార్ లైబ్రరీలో చదువుకోవడానికి వెళ్ళింది. ఆమెతో పాటు లైబ్రరీలో మరో 15 మంది ఉన్నారు. ఈ క్రమంలో భారీ వర్షాల కారణంగా సెల్లార్లోని లైబ్రరీ లోపలికి ఒక్కసారిగా వరద నీరు చేరుకుంది. దీంతో అందులో చదువుతున్న వారందరూ వరద నీటిలో చిక్కుకున్నారు. 13 మంది వరద నీటి నుండి ప్రాణాలతో బయటపడ్డారు. సెల్లార్లో ఒకే దారి ఉండటం, డోర్కు బయోమెట్రిక్ లాక్ సిస్టమ్ ఉండటంతో వరద ప్రవాహానికి
అది లాక్ అయింది. మిగిలిన ముగ్గురు బయటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో తానియా సోనితో పాటు మరో ఇద్దరు నీటిలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. శనివారం సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఘటన జరిగి 2-3 గంటల వరకు ఈ విషయం తానియా సోని తల్లిదండ్రులకు తెలియలేదు. ఆమె తండ్రి విజయ్ కుమార్ శనివారం ఉదయం తన విధులకు హాజరయ్యారు. చిన్న కూతురును ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కళాశాలలో దింపడానికి అదే రోజు సాయంత్రం అధికారుల వద్ద లీవ్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అందరూ తయారై మంచిర్యాల రైల్వే స్టేషన్కి వెళ్లి అక్కడి నుండి రైల్లో లక్నోకు బయలుదేరారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చేరుకుంటున్న సమయంలో తండ్రి విజయ్ కుమార్కు జరిగిన దుర్ఘటనపై ఫోన్ వచ్చింది. ఒక్కసారిగా షాక్కు గురైన తల్లిదండ్రులు రోధించుకుంటూ నాగ్పూర్లో ట్రైన్ దిగి అక్కడి నుండి ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లారు. కూతురుని ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నప్పటికీ ప్రకృతి తన కూతురును కబలించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు, సహచరులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు. జైపూర్ పెగడపల్లి మధ్యన గల ఈదుల వాగుపై నిర్మించిన వంతెను అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డులో గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జైపూర్ పెగడపల్లి మధ్యన గల ఈదుల వాగుపై వంతెన నిర్మించారు. అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ రోడ్లో ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం 10 రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో అప్రోచ్ రోడ్డులో గుంతలు ఏర్పడి ఆదివారం ఆ రోడ్డు మీదున ప్రయాణించిన పలువురు వాహనదారులు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జైపూర్ నుండి పెగడపల్లి మీదుగా వివిధ గ్రామాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం ఈదలవాగుపై హై లెవెల్ వంతెన నిర్మించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం సంతోషించాల్సిన విషయమే అన్నారు. కానీ వంతెన పటిష్టంగా నిర్మించి అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ రోడ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పరిసర గ్రామాల వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు తగు విధంగా స్పందించి అప్రోచ్ రోడ్డు పటిష్టంగా నిర్మించి వాహన రాకపోకలకు అనుకూలంగా చేయాలని వాహనదారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే పగుళ్లు తేలి ప్రమాదకరమైన స్థితిలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టును సందర్శించడం హాస్యాస్పదంగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 రోజుల క్రితం టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లక్ష్మీ బ్యారేజ్ నుంచి మోటార్ పంపులు ఆన్ చేసి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపించాలని, లేని పక్షంలో 50,000 మంది రైతులతో ప్రాజెక్టుకు చేరుకొని మోటార్ పంపులను ఆన్ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం కాళేశ్వరం వద్ద నిర్మించి తప్పు చేశారని, ఈ ప్రాజెక్టు వలన వేలాది ఎకరాల రైతులు పంటలు మునిగిపోవడమే తప్ప వారికి ఒరిగిందేమీ లేదని, ఇది గ్రహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు. టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు వలన ముంపుకు గురవుతున్న రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని, అంతేగాని వారిని రెచ్చగొట్టే ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని తెలిపారు. మొన్న కేటీఆర్ మేడిగడ్డ విజిట్ చేయడానికి వచ్చిందా, లేకుంటే కాళేశ్వరం టెంపుల్లో పోయి పూజలు చేసుకొని మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, మేము ఏదైతే తప్పులు చేసినామో మేము క్షమాపణ కోరడానికి పోయినా కాళేశ్వరంకి అర్థం కాలేదు. ఎందుకంటే
అందరు కూడా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్ కావడం జరిగింది. ఆయనకు అవగాహన లేదు. అలా నాయన ఈ ప్రాజెక్టు కేవలము కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకోవడం లేదు. కేటీఆర్కి పంపు చేయి నీళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. కాళేశ్వరం నుంచి పంపు, మేడిగడ్డ నుంచి పంపు నీళ్ళు చేయాలంటే ఎక్కడ చేయాలి అది కూడా ఆయనకు అవగాహన లేదు. ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎల్లంపల్లి ప్రాజెక్టు పంపు. ఇంతకుముందు కూడా కేవలము కాళేశ్వరం ప్రాజెక్టు మేము స్థాపించడము, మేము కమిషన్ చేస్తున్నామని చెప్పి ఆ రోజులలో కూడా పై నుంచి వర్షాలు తుమ్మిడిగట్ట నుంచి కాకా వెంకటస్వామి గారు ప్రాణాయిత చెవల ఏదైతే రీసెర్చ్ చేస్తారు, గ్రావిటీ ద్వారా తుమ్మిడిగట్ట నుంచి నీళ్లు ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి మిడ్ నంది పంప్ హౌస్కి వెళ్ళి అక్కడ నుంచి మిడ్ మానేర్ అట్లా ఆదిలాబాద్ కరీంనగర్ 2 ఓల్డ్ పాత ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి అప్పుడు ప్రాణిత చేవల ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. కానీ ఈయన కేవలం కమిషన్లు దోచుకొనికే దీన్ని తీసుకెళ్ళి కాళేశ్వరంలో మేడిగడ్డలో బ్యారేజ్ కట్టడం జరిగింది. ఈ పంపింగ్ ఏదైతే ఆయన చెప్తున్నాడో 50 మందిని తీసుకొచ్చి 50,000 మందిని ఎందుకు అవసరం లేదు. ఆయన ఇట్లనే చేసి టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ ప్రభుత్వంని కొంచెం అవగాహన తెలుసుకోవాలి. అరే నిజంగానే ఈ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఈ నీళ్లు పోతే ఎల్లంపల్లి కెపాసిటీ ఏమో 20 టీఎంసీల కెపాసిటీ. ఆల్రెడీ అక్కడ 17.5 టీఎంసీ 17.5 టీఎంసీ ఆల్రెడీ స్టోరేజ్లో ఉన్నాయి నీళ్ళు. అక్కడ దినానికి పై నుంచి సుమారు 1 నుంచి 2 టీఎంసీ వరకు నీళ్లు పై నుంచి వస్తున్నాయి. 12,000 క్యూసెక్స్ పై నుంచి వస్తున్నాయి. అంటే ఒక 1 టీఎంసీ నీళ్లు పై నుంచి ఆల్రెడీ వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? మళ్ళీ అవి కూడా ఎల్లంపల్లికి రావాలి. ఇంతకుముందు కూడా ఇట్లనే చేసి వారు 46 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుంచి పంపు చేసి ఎల్లంపల్లికి స్టోరేజ్కి పంపించినారు. ఒకవైపు బీజేపీకి, ఒకవైపు టీఆర్ఎస్కి, ఇద్దరికి కూడా ఈ కమిషన్లు ఇవ్వడం జరిగింది. అయితే మేము కేటీఆర్ గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. అరే కొద్దిగా కూర్చో, ఈ సబ్జెక్ట్ ఏందో అర్థం చేసుకో, అర్థం చేసుకున్న తర్వాత నువ్వు విజిట్ చేస్తే బాగుంటుంది. కానీ అర్థం కాకుండా వచ్చి అక్కడ లేదు మేము పంపులో స్టార్ట్ చేస్తాము జబర్దస్తిగా 50,000 మంది. అరే నువ్వు వచ్చినప్పుడు నిజంగా నేను కూడా ఆశ్చర్యపడిపోయిన వీడియోలు చూసినప్పుడు. కేటీఆర్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. నీకు అక్కడ ప్రజలలో మీరు ఏదైతే నమ్మకం ప్రజలు మీ మీద ఉండేనో 10 సంవత్సరాలు ఆ నమ్మకం పోయింది. అందుగురించి అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ కల్వకుంట్ల కుటుంబము మా తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు, దీని మీద మాకు ఏమి నమ్మకం లేదని చెప్పి వారు ఆల్రెడీ 2 సార్లు తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇంకోటి నిజంగానే కేటీఆర్కి రైతుల పైన ప్రేమ ఉంటుంది. అక్కడికి వచ్చి బ్యాక్ వాటర్స్ వలన ఏదైతే రైతులందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు చెన్నూరు నియోజకవర్గము, మంచిర్యాల నియోజకవర్గము, మంత్రి నియోజకవర్గము, ఈ ప్రాంతంలో ఏదైతే 1,00,000 ఎకరాలు సుమారు ఈ బ్యాక్ వాటర్స్ వలన మునిగిపోయినాయో వాళ్ళను పోయి రైతులను మాట్లాడి అరే మా తప్పు అయిపోయింది, మా వలన మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మీ పంటలు నష్టం కావడం జరిగింది, మేమున్నప్పుడు సత్తాలో మీకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు మేము ప్రభుత్వంకి కోర్టు రిక్వెస్ట్ చేస్తాము మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ విజిట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ కేటీఆర్ కేవలం రాజకీయం చేయాలి, ఎట్లా ఫోటోలు రావాలి, ప్రెస్లో రావాలి. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్లు మొక్కలు నాటారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తిర్యాని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జీవకోటి మనుగడ సాధించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. చెట్లను నాటడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటవీ శాఖ తరపున మొక్కలు నాటడం జరిగిందని తిర్యాని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలో మొత్తం 2,30,000 మొక్కలు నాటే టార్గెట్ ఉందని, అందులో ఇప్పటి వరకు 1,77,000 మొక్కలు నాటడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా తిర్యానీలోని జూనియర్ కాలేజీల్లో ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మొక్కలు నాటడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి మొక్కలు పెట్టడం అనేది. అప్పుడు మాత్రమే చెట్లు పెరిగేసేసి మనకు వర్షాలు సకాలంలో కురవడం జరుగుతుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న జంతువులు కూడా మన గ్రామాల్లోకి రాకుండా ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. సో కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మండలంలో 2,30,000 మొక్కలు టార్గెట్ ఉన్నది. దానిలో భాగంగా 1,77,000 మొక్కలు నాటడం జరిగింది. మిగతా కూడా ఇంకో 30,000-40,000 త్వరలోనే నాటేసేసి మొత్తం మా మండల టార్గెట్ని రీచ్ చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిర్యాని మండలంలోని జూనియర్ కాలేజీలో వనమహోత్సవ ప్రోగ్రాం చేయడం జరిగింది. చెట్లు నాటడం జరిగింది ఫారెస్ట్ డే సందర్భంగా. అదేవిధంగా తిర్యాని మండల ప్రజలకు తెలియజేయమంటే ఫారెస్ట్ అనేది వాళ్ళదే అనేది కాదు. మనం అడవి బాగుంటేనే అందరం బాగుంటాం. వర్షాలు సకాలంగా వర్షాలు కురుస్తాయి. ఆ చెట్లతో పాటు మన ఈ ఏదైనా ఆదివాసుల జీవన ఉపయోగం కూడా ఆ చెట్లపైన ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటి దాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. తెలంగాణ వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరి నది వద్ద గంగాదేవికి పూజలు నిర్వహించారు. తెలంగాణ వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి నది వద్ద గంగాదేవి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాడ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు బోడంకి మహేష్ మాట్లాడుతూ గంగాదేవికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాడ బలిజ కుల సంఘాల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని, వాడ బలిజ మత్స్యకారుల గంగాదేవి దయ వలన చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా సబ్బండ వర్గాల ప్రజలు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పవిత్ర పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల తెలంగాణ మొత్తం వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో గంగాదేవికి ఈరోజు పూజ చేయడం జరిగింది. అందరూ వచ్చిన మా కులస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా మాకు ఒక గంగమాత గుడి ఇక్కడ గంగక్కడ ఏర్పాటు చేయాలని, అందరూ సంపన్న వర్గాలు అందరూ వస్తారు కాబట్టి గవర్నమెంట్ మత్స్యకారులను అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ వాడబలిజ సేవా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంగామాత పూజ చేయడం జరుగుతూ ఉంది. ఈ గంగామాత పూజ ఉద్దేశం ఏమిటంటే, గంగలో ప్రజలు అనేక రకాల సబ్బన్న రకాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మంచి చెడు కార్యక్రమానికి గోదావరి నది తీరానికి వచ్చి మంచి చెడు కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ సబ్బన్న వర్గాలు అంతేకాకుండా మత్స్యకారులు కూడా వలలు వేసి చేపలు పట్టడము ఇవన్నీ చేస్తారు. కాబట్టి అది సబ్బన్న వర్గాలు ఇక్కడ మంచి చెడు కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి గోదావరిలో అందరూ కూడా సకల సంపదలతో ఉండాలని, చల్లగా చూడాలని గంగమాతకు మేము పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజలో పసుపు కుంకుమలు గంగమాతకు సమర్పించడము, కొబ్బరికాయలు సమర్పించడము, ఒక మేకపోతును కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన గంగమాత పూజకు వచ్చిన మా అక్కలకు అన్నలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా అందరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరుగుతుందని ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తగరం ముదిరాజ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా తెలుగు నేల మీద ఎంతగా పోరాటం జరుగుతుందో అందరికీ తెలిసిందే. సామాజిక న్యాయం అంటే సమాన పంపిణీ అనే అంబేద్కర్ గారి నాయకత్వం సూత్రానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి అందరికీ సమాన వాటా కల్పించాలనేదే వర్గీకరణ వాదం. 1999 సంవత్సరంలో వర్గీకరణ సాధించుకొని 2004లో రద్దు చేయడం జరిగిందన్నారు. తర్వాత వర్గీకరణ పార్లమెంట్ ద్వారా చేయించుకోండి అని సుప్రీంకోర్టు చేసిన సూచన ఆధారంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఉద్యమం నడుస్తున్నదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రామచందర్ రాజ్ కమిషన్, 1997 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, 2007 వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 1 సారి, మొత్తం 4 సార్లు ఏకగ్రీవంగా తీర్మానం సాధించుకున్న అంశం కూడా ఇదే. అన్ని పార్టీలు వర్గీకరణ అనుకూలంగా లేఖలు కూడా ఇచ్చాయి.
అయినా వర్గీకరణ కాకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం. 2004వ సంవత్సరంలో వర్గీకరణ రద్దయిన తర్వాత తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల అధికారంలో ఉండి వర్గీకరణ చట్టబద్ధత కల్పించలేదన్నారు. 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేయడం జరుగుతుంది. అనేక పోరాటాలు చేయడం జరిగింది. 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నా కానీ 1900 వర్గీకరణ కోసం కొట్లాడితే 1999లో వర్గీకరణ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మళ్ళీ 1999 నుంచి 2004 వరకు వర్గీకరణ ఉండడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ మీరు పార్లమెంట్ ద్వారా చేసుకోవాలని చెప్పడంతో అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటులో మీకు వర్గీకరణ చేస్తామని చెప్పడం అట్లా 10 ఏళ్ళు జరుపుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మేము అధికారంలోకి రాగానే 100 రోజులలోనే మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉండి చెప్పడంతో మాదిగలందరూ కలిసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 11 సంవత్సరాలు నడిచినా కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు వర్గీకరణ ఊసలేదు. మొన్న ఎలక్షన్ల ముందు మీకు వర్గీకరణ ఎలక్షన్ కాగానే పార్లమెంటులో మేము చట్టసభల్లో మాట్లాడుకొని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు జరగబోయే పార్లమెంటులో సిటీఎస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఆషాఢ మాసం గాంధారి మైసమ్మ బోనాల జాతర. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. దేశ రాజధాని ఢిల్లీలో వరదలు చిక్కుకొని నస్పూర్ విద్యార్థి మృతి. రౌస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న తానియా సోని. సెల్లార్లోని లైబ్రరీలో చదువుకుంటుండగా ఒక్కసారిగా వరద చేరడంతో చోటు చేసుకున్న ప్రమాదం. బీఆర్ఎస్ నాయకుల కాళేశ్వరం పర్యటనపై మండిపడ్డ చెన్నూరు ఎమ్మెల్యే. పగుళ్లు తేలి ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ప్రాజెక్టును సందర్శించడం హాస్యాస్పదంగా ఉందన్న గడ్డం వివేక్. వర్షాలతో గుంతలమయంగా మారిన జైపూర్ మండల ఈదులవాగు బ్రిడ్జి అప్రోచ్ రోడ్. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.